వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్తున్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నన్ను అడ్డుకుంటే ధర్నాకు దిగుతానని కేటీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోతాం లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇంటి బండటం పెట్టి ఇంటి కూర్చుంటాం. బండటం పెట్టి కూర్చోమంటావా అందరినీ పంపిస్తావా? మీ డిఎస్పీ ఎక్కడ ఎక్కడున్నారు? మీ డిఎస్పీ నువ్వు ఎక్కడున్నారు? నర్సయ్య గారు వర్ధన్నపేటైనా మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఇక్కడే ఉంటా, అందరిని పంపితే పోతా. లేదంటే మరి రోడ్డు కట్టంగా బండి పెట్టి నిన్ను కూర్చుంటా. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర రాజకీయ ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్తున్న కేటీఆర్ ను పోలీసులు అయితే అడ్డుకున్నారు. నన్ను అడ్డుకుంటే నేను ధర్నాకు దిగుతానని కేటీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు ఏం జరిగింది? ఎందుకు కేటీఆర్ అక్కడికి వెళ్లారు? థ్యాంక్ యూ. కాళేశ్వరం దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ లో పర్యటించడానికి ఈ రోజు ఉదయం కేటీఆర్ బృందం పెద్ద ఎత్తున కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి కన్నెపల్లి కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ తో కన్నెపల్లి ప్రాజెక్టు పంప్ హౌస్ కు రానున్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ రోజు వస్తున్న సందర్భంలో కూడా హైదరాబాద్ నుంచి ఆయన పెద్ద ఎత్తున ఆయన అతనితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున కూడా సుమారు పెద్ద భారీ కాన్వాయ్తోనే వస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ కన్నెపల్లికి పంప్ హౌస్ సందర్శించి అక్కడ ఉన్న సమస్య ఏంటి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము నీరు అన్ని విడుదల చేసాం, కానీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి సమస్య వస్తుందనే ఒక సందర్భంగా దాన్ని పరిశీలించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఈ రోజు ఉదయం అతను వస్తున్న సందర్భంలో కూడా జనగాం దగ్గర పెంబర్తి హైవే మీద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్న సందర్భంలో కూడా మీడియాతో పాటు మాట్లాడుతూ అతను ఒకటే అంటున్నారు, నన్ను కనుక అడ్డుకుంటే నడి రోడ్డు పైన ఇక్కడే కూర్చొని ధర్నా చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పడంతో పాటు అక్కడ కొంచెంసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. జంగం మండలం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన కన్నెపల్లి వెళ్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్వాయ్ని అడ్డుకొని పోలీసులు అతన్ని అక్కడ కొంచెంసేపు పోలీసులతో వాగ్వాదం జరిగినాయి. అయినా కూడా అక్కడి నుంచి పంపించకపోవడంతో పాటు ఇటు పెంబర్తి దగ్గర ఉన్న యూటర్న్ వద్ద కేటీఆర్ స్వయంగా కారు నుంచి బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు ప్రజలకు తెలియజేసేందుకు వెళ్తున్నామని అడ్డుకుంటున్నారని చెప్పి మీ డీసీపీ ఎవరు గైడెన్స్ చేస్తున్నారు, నా సన్యాసి సీఎం చేస్తున్నారా అంటూ ఆగ్రహంతో వ్యక్తం చేయడంతో కాకుండా నానా దుర్భూషాలు కూడా ఆడాడు. కాన్వాయ్ అడ్డుకునడంతో పాటు రోడ్డుపై కూర్చుంటాం, అవసరమైతే వస్తే పడుకుంటామని చెప్పేసి కూడా వాహనాలు సీల్ చేస్తే ప్రారంభమైన ఎకరాలకు నీళ్లు ఇచ్చే గతి లేకుండా లక్షల ఎకరాల కన్నా పెళ్లి మోటార్లు కూడా పెట్టి ఆన్ చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చిన ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు రక్షణగా కవచంగా నిలిచి శ్రేణులు వెంటనే వచ్చిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ మరియు హుజరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రస్తుతం పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కేటీఆర్ సంబంధించిన కాన్వాయ్ కి రక్షణ కవచంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీగా రావడంతో పాటు ముందుకు సాగనివ్వాలని చెప్పి కాన్వాయ్ కి టీఆర్ఎస్ నాయకులు వెళ్తున్న సందర్భంలో వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు పంపించడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఇటు ఏదైతే కన్నపల్లికి వరంగల్ జిల్లా దగ్గర ఉందో ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం వరంగల్ నుంచి కరీంనగర్, ఖమ్మం సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరినీ
ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరికొంతమంది హౌస్ అరెస్ట్ చేసి నాయకులను బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది. దీనిలో క్రమంగా చూస్తే ఇటు నల్గొండ నుంచి కూడా పెద్ద ఎత్తున మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కాన్వాయ్ తో పాటు అతను కూడా బయలుదేరడం జరిగింది. అతను ఇప్పుడు సూర్యాపేట నుంచి నేరుగా సూర్యాపేట నుంచి ఇటు జనగం నుంచి వస్తారా, లేదు అంటే మరి ఇటు తొర్రూరు ఖమ్మం హైవే నుంచి వస్తారా అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది. జగదీశ్వర్ రెడ్డి కాన్వాయ్ కూడా బయలుదేరడంతో పాటు ఇటు ఖమ్మం హైవే పై నుంచి కూడా మొత్తం భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఇటు వరంగల్ నగరమే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. ఎక్కడో అక్కడ ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా బీఆర్ఎస్ నాయకులైనా కూడా వేరే వాహనాలలో వెళ్తున్నారా, వీరు ఎలా వెళ్తున్నారా అని చెప్పేసి కూడా ఐడెంటిఫై చేసి తర్వాతనే పంపిస్తున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా ఇటు జనగం నుంచి ములుక్కు వెళ్లే హైవే ఏదైతే భూపాలపల్లికి వెళ్లే హైవే ఏదైతే ఉందో ఆ ఒక ప్రాంతంలో మొత్తం ప్రతి ఒక్క వెహికల్ ని క్షుణ్ణంగా ఇటు చెక్ చేయడం జరుగుతుంది. అటు కరీంనగర్ నుంచి వస్తున్న వాహనాలను కూడా భారీగా వచ్చే వాహనాలను కూడా తనిఖీలు చేసి ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని తక్షణమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇటు ఖమ్మం హైవే నుంచి ఎవరైతే తొర్రూరు కానీ దంతాలపల్లి మరిపేడ మహబూబాద్ ఇట్లా ఈ హైవే నుంచి వచ్చే వారిని కూడా మొత్తం ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా ఉదయమే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు నర్సంపేటకు సంబంధించిన పెద్ద సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అతన్ని కూడా అరెస్ట్ చేసి అతన్ని కూడా ఇంట్లోనే బంధించడం జరిగింది. వీటితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన అగ్రశ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా పోలీసులు ఒక డేగకన్ను వేసి వారు ఒక నడవలేక వారు ఎటు వెళ్తున్నారు ఏందని చెప్పి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి కొంతమందిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమందిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. వరంగల్ నగరంకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే వరంగల్ నగరంలో కాకుండా చుట్టుపక్కల సుదూర ప్రాంతాలకు కూడా కొంతమందిని ఇటు మహబూబాద్ ఏరియాకు కొంతమందిని తరలిస్తున్నారు, కొంతమందిని ఇటు రాయపర్తి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. మాధవి సుధాకర్, నిజంగా కేటీఆర్ ఆ పంప్ హౌస్ ను పరిశీలించాలి అనుకుంటే అంటే ఆ ఏరియాకు సంబంధించిన ఒక 4-5 అధికారులను పిలిచి తిను కూడా తనకి సంబంధించిన ఒక 3-4 అధికారులతో అంటే తన దీంతో వెళ్తే సరిపోతుంది కదా. అంటే ఇంతమంది కార్యకర్తలతో ఇంత హంగామా చేస్తూ వెళ్తే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని అందరికీ తెలుసు. సో ఆబ్వియస్లీ పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తారని తెలుసు. కానీ అన్నీ తెలిసి ఇలా వెళ్తున్నారు అంటే ఇది ఒక రాజకీయ డ్రామాగా చూడొచ్చా? 100% ఇది ఒక రాజకీయ డ్రామానే చూడొచ్చు. ఎందుకంటే గత 3 రోజులను చూస్తే ఇటు హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ నుంచి ఈ రోజు మళ్ళీ కాళేశ్వరం 3 రోజులు. గత 3 రోజులను చూస్తే శుక్ర శని ఆది ఈ 3 రోజులలో కూడా ఇటు బీఆర్ఎస్ ఆడే హైడ్రామా హైనాటకాలు కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే గత శుక్రవారం నాడు చూస్తే హైదరాబాద్ లో జూపల్లి పైన మంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మరియు హరీష్ రావు వీళ్ళు కూడా ఛాలెంజ్లు తీసుకోవడం జరిగింది. ఒకరిపైన ఒకరు మీరు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి మేము మీ పైన సిట్ వేపిస్తామని చెప్పేసి ఇలాంటి అవినీతికి ఛాలెంజ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోతానని చెప్పేసి మరి ఇటు కాంగ్రెస్ నాయకులు అన్నారు, వారు కూడా మేము గన్ పార్క్ వస్తామని చెప్పి వారు అన్నారు. కానీ ఏది కాకుండా ఇది ఒక రాజకీయ మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర ఇవాళ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఒకటిగా నీళ్ళు ఇస్తే ప్రభుత్వం ఎంత చేతగాని చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను భారీ ఎత్తున మోహరించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతుల వాహనాలను నిలిపివేస్తున్నారు. పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగగా స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బారికేడ్ల వద్దకు చేరుకుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠంగా మారింది. కాళేశ్వరం జలాల అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు పెంబర్తి వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు, రైతులకు వాస్తవ పరిస్థితులు చూపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని వినియోగించకుండా వదిలేయటం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే తాము పర్యటన చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.